బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కౌశిక్ రెడ్డి అంశంపై చర్చించేందుకు అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సిద్ధమైంది. ఈ నెల 29వ తేదీన ఎథిక్స్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కౌశిక్ రెడ్డి వ్యవహారంపై చర్చించనున్నారు. ఇందుకు సంబంధించి ఎథిక్స్ కమిటీలో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అధికారులు లేఖలు పంపారు. గత అసెంబ్లీ సమావేశాల్లో కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి పంపుతున్నట్లుగా స్పీకర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 29న జరిగే సమావేశంపై ఆసక్తి నెలకొంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు, ఈ నెల 29న అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ ఎథిక్స్ కమిటీ సమావేశానికి ఎథిక్స్ కమిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. సో అందులో కొన్ని అంశాలను కూడా పేర్కొన్నారు. ఆ లేఖ ఎమ్మెల్యేలకు ఇచ్చినప్పుడు ఈ నెల 29న ఉదయం 11 గంటలకే అసెంబ్లీ హాల్లో సమావేశం ఉంది. ఈ సమావేశానికి తప్పనిసరిగా రావాలని కూడా ఆ యొక్క లేఖలో ఎథిక్స్ కమిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఆ లేఖలో ఈ అంశాలను పేర్కొన్నారు. అయితే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి పైన గత బడ్జెట్ సమావేశంలో కడియం శ్రీహరిని ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పైన చర్చించాలని కూడా అందులో పేర్కొన్నారు. సో ఎథిక్స్ కమిటీ 29న సమావేశం కానున్న నేపథ్యంలో సో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. గత బడ్జెట్ సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలికి సంబంధించి స్పీకర్ ఎథిక్స్ కమిటీకి పంపిస్తాము, ఎథిక్స్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కూడా స్పీకర్ చెప్పారు. కాబట్టి ఎథిక్స్ కమిటీ ఈ నెల 29న సమావేశం కానున్న నేపథ్యంలో ఎథిక్స్ కమిటీలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే కడియం శ్రీహరిని ఉద్దేశించి పాడి కౌశిక్ రెడ్డి కొన్ని చేసినటువంటి వ్యాఖ్యలు అదేవిధంగా శ్రేష్టలు అవి అభ్యంతరకరంగా ఉన్నాయని కూడా అధికార పార్టీ సభ్యులు అప్పుడు బడ్జెట్ సమావేశంలో స్పీకర్ ముందు లేవనెత్తారు. దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది, పెద్ద దుమారం జరిగింది అసెంబ్లీలో. కాబట్టి సో ఇప్పుడు మరి 29 ఎథిక్స్ కమిటీ సమావేశం అవుతున్న నేపథ్యంలో మరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. అయితే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే చర్యలు ఖచ్చితంగా తీసుకునే అవకాశం అయితే ఉంది. పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి ఆయన సరిగా లేదని చెప్పేసి కూడా అధికార పార్టీ సభ్యులు అందరూ కూడా మెజార్టీ సభ్యులు చెప్పారు. కాబట్టి మరి చూడాలి. ఒకవైపు ప్రతిపక్ష పార్టీ సభ్యుల్ని ఇబ్బంది పెట్టేందుకే ఎథిక్స్ కమిటీ వేశారు. పాడి కౌశిక్ రెడ్డి గత బడ్జెట్ సమావేశంలో మాట్లాడినప్పుడు ఎథిక్స్ కమిటీ లేనే లేదు. అసలు పాడి కౌశిక్ రెడ్డి ఎక్కడ కూడా కడియం శ్రీహరిని ఉద్దేశించి మాట్లాడినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు లేనే లేవు. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడని మాత్రమే అన్నాడు. అది అధికార పార్టీ సభ్యులు దాన్ని ఏరేలాగా తీసుకెళ్లి అందరు కూడా గందరగోళానికి గురి చేశారు. కాబట్టి సో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలికి సంబంధించి ఎథిక్స్ కమిటీలో చర్చించేదానికంటే కూడా ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలపైన ఎథిక్స్ కమిటీలో చర్చించాలని కూడా కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే యముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశానికి పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. సో ఇక ఈ సమావేశంలో మాట్లాడుతూ సో ఎథిక్స్ కమిటీ పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి చర్చించే కంటే ముందు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి పైనే ఎథిక్స్ కమిటీలో చర్చించాలి. మంత్రుల శ్రేష్టలు ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన శ్రేష్టల పైన చర్చించాలి. అదేవిధంగా కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి తీరు, దానం నాగేందర్, మందుల సామెల్, అదే రేమిల వీరేశం, కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి వ్యాఖ్యల పైన ఎథిక్స్ కమిటీలో చర్చించాలి. ముందు ఎథిక్స్ కమిటీలో వాళ్ళని చర్చించిన తర్వాతనే ప్రతిపక్ష సభ్యులకు సంబంధించినటువంటి అంశం పైన చర్చించాలి. ఎథిక్స్ కమిటీ అనేది అందరికీ ఒకేలాగా ఉండాలి, కానీ అది ఓన్లీ అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండొద్దు. ఎథిక్స్ నైతిక విలువల గురించి కాంగ్రెస్ పార్టీ సభ్యులు మాట్లాడడం సిగ్గు చేయడం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అంటుంది. కాబట్టి ఎథిక్స్ కమిటీ సమావేశానికి అయితే మేము హాజరవుతాము. సో ఆ ఎథిక్స్ కమిటీ సమావేశంలో ఖచ్చితంగా ఈ అంశాలన్నింటినీ కూడా లేవనెత్తుతాము. ఒకవేళ ఎథిక్స్ కమిటీలో చర్చించాలనుకుంటే ముందు పాడి కౌశిక్ రెడ్డి అంశం కాకుండా ముందు రేవంత్ రెడ్డి అంశం చర్చించాలి. అదేవిధంగా దానం నాగేందర్ వీధి రౌడీల్లో ఆయన అసలు నిండు శాసనసభలో మాట్లాడారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన చర్చించాలని, మందుల సామ్యాలు చేసినటువంటి వ్యాఖ్యలపైన చర్చించాలని, ఏమల వీరేశం మాట్లాడినటువంటి వ్యాఖ్యలపైన చర్చించాలని. సో ఇట్లా అధికార పార్టీ సభ్యులు ఇష్టానుసారంగా నిండు శాసనసభలో
నోటికి వేరేస్తే అది మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆ రికార్డ్స్ ఆధారంగా అవన్నీ కూడా ముందు పెట్టి ఖచ్చితంగా ముందు వీటిపైన చర్చిద్దాం, తర్వాత ప్రతిపక్ష సభ్యులపై అంశాలకు సంబంధించి చర్చిద్దాం అనే అంశాన్ని మేము ఖచ్చితంగా 29వ తారీఖు రోజు ఉదయం 11 గంటలకు సమావేశం ఉంది కాబట్టి ఆ సమావేశంలో ఈ అంశాలన్నింటినీ కూడా లేవనెత్తుదామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అంటుంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సైదులు.